వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఈరోజు ఎలిఫెంట్ డిజైన్ తాంజా స్టైల్లో అయితే చూపిస్తున్నాను. మన దగ్గర ఓల్డ్ ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్తో ఒక టాప్ అయితే ఉంది. సో స్ట్రైట్ కట్ టాప్, దానిపైన మనమైతే డిజైన్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ ఎలిఫెంట్ డిజైన్, పైన లోటస్ వచ్చేలాగా అయితే డిజైన్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మన ఫస్ట్ బ్యాచ్ పెయింటింగ్ క్లాసెస్లో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి తాంజా స్టైల్లో ఈ ఎలిఫెంట్ డిజైన్ అయితే తాంజా స్టైల్ అయితే నేర్పించేశాను. ఈ తాంజా స్టైల్లో కూడా యాజ్ యూజువల్గా మన నార్మల్ పెయింటింగ్కి షేడింగ్ అనేది ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే అదే ప్రాసెస్లో షేడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఎలిఫెంట్ డిజైన్కి మనం తీసుకున్న కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్తో అయితే మనం షేడింగ్ అనేది చేస్తున్నాము. ఈ ఎలిఫెంట్ ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ వైట్ బ్లాక్ యూస్ చేస్తే మనకి ఆ కలర్ అనేది వస్తుంది. సో మనం ఏ షేప్స్లో ఉందో సైడ్ ఫేస్గా ఉంది కాబట్టి ఈ ఎలిఫెంట్ అనేది సో మనం అలానే డిజైన్ చేసుకోవాలి. అంటే మనం బ్రష్ ఎలా అంటే అలాగా చేయకుండా బ్రష్తో మనం ఏ షేప్లో ఉందో ఆ షేప్ని చూసుకుంటూ షేడింగ్ అనేది అలా చేసుకోవాలి. ఈ ఎలిఫెంట్ సైడ్ ఫేస్లో మనకి ఇయర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ చెవుకి మనం సర్కిల్ షేడ్ అనేది చేస్తామన్నమాట. ఇంకా లెగ్స్కి వచ్చేసరికి స్ట్రైట్ షేడ్ అయితే చేస్తున్నాము. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే డిజైన్ చేసుకోండి. మళ్ళీ నన్ను అడుగుతారు, అందుకే ఈ వీడియోలోనే మీకు చెప్పేస్తున్నాను. మనం నీడలాగా కనిపిస్తుంది, వాటర్ ఫిల్ చేశారా, ఫస్ట్ అప్లై చేశారా అని అడుగుతున్నారు. అన్ని వీడియోస్లో చెప్పిన విధంగానే ఫస్ట్ మనమైతే మీడియం 2 అనేది ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక 2 అవర్స్ తర్వాత ఈ ఎలిఫెంట్ డిజైన్ మొత్తం కూడా బ్లాక్ వైట్తోనే మనం షేడింగ్ అనేది చేస్తాము. వీడియోలో చూస్తూ ఉండండి. చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది అవుట్పుట్. సో మనం ఈ చందేరి ఫ్యాబ్రిక్ పైన మీడియం అప్లై చేసేటప్పుడు కొంచెం హడావిడిగా అప్లై చేయడం వల్ల బయట కూడా వచ్చేసింది. తీసుకున్న డిజైన్ అవుట్లైన్కి అవుట్ సైడ్స్ కూడా వాటర్ లాగా అయితే స్ప్రెడ్ అయిపోయింది కదా, షాడో లాగా కనిపిస్తుంది. సో మనం అలా అవ్వకుండా ఇది నా టాపే కాబట్టి డోంట్ వర్రీ, కస్టమర్స్ అయితే కాదు అని చెప్పి నేనైతే అంత కంగారు అయితే పడలేదు. ఎందుకు అంటే నాదే కదా, నేను ఎలాగోలా అడ్జస్ట్ అవుతాను. కానీ కస్టమర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా జరగకుండా చూసుకుంటాను. అంటే ఇప్పుడు నాదే కాబట్టి ప్రయోగం నేనే చేశాను కదా, అలాగే ఉంటుంది. అంటే నేను ఫస్ట్ టైం ఈ చందేరి ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశాను. సో నాకు అంత అవగాహన లేదు ఈ ఫ్యాబ్రిక్ పైన. కానీ వేసిన తర్వాత అసలు ఎంత బాగుందో ఈ డిజైన్, చాలా బాగుంది. లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఈ చందేరి ఫ్యాబ్రిక్స్ ఎప్పటికప్పుడు ఐరన్ ఉండాలి. సో మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ ఐరన్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ని ఐరన్ చేయడం కూడా చాలా జాగ్రత్తగానే చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పలుసగా ఉండడం వల్ల చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పి కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసిన ఏ ఫ్యాబ్రిక్నైనా సరే మనం బ్యాక్ సైడ్ మాత్రమే ఐరన్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. అండ్ నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా మీడియం గురించి చాలా హైలైట్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో మీడియం 1 కూడా మనం యూజ్ చేయొచ్చు. మీడియం 2 ఎక్కువ నేనైతే యూజ్ చేస్తాను. అండ్ బేస్ కోట్గా ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే మనకి లైఫ్ ఎక్కువ ఉండడం కోసమని ఆల్రెడీ పాత వీడియోస్లో మీకు చెప్పేశాను. అదే కాకుండా మనం మీడియం వేయడం వల్ల మన బ్రష్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ పైన. లేదు అంటే మనం ఫ్యాబ్రిక్ పైన ట్రేస్ తీసుకున్న వెంటనే కలర్స్తో ఒకసారి డైరెక్ట్గా వేసి చూడండి, బ్రష్ అనేది అసలు కదలదు, దానిపైన అంటుకోదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే మనం మీడియం అప్లై చేసిన తర్వాత ఒక 2 అవర్స్ వదిలేసి తర్వాత మనం పెయింట్ చేస్తే ఎంత స్మూత్గా డీల్ చేస్తుందో, బ్రష్ కూడా చాలా హ్యాపీగా రన్ అవుతుంది. ఈ ఎలిఫెంట్ డిజైన్ ఒక్కటే నేను షూట్ చేశాను పెయింటింగ్. సో మిగతా లోటస్ డిజైన్ కానీ బంచ్ డిజైన్ కానీ అసలు షూట్ చేయలేదు. ఆ టైంలో చాలా బిజీగా ఉండడం వల్ల క్లాసెస్ ఇంకా కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ బర్డెన్గా అనిపించింది. సో ఆ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. అది మనం ఆల్రెడీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ని మీకు చూపించేసాను ఒక వీడియోలో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ ఎలిఫెంట్ తాంజా స్టైల్లో కూడా లోటస్ డిజైన్ అనేది డిజైన్ చేశాను. కాకపోతే గోల్డ్ అవుట్లైన్ 3D అవుట్లైన్తో చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. కొత్తగా ట్రై చేసినా కూడా ఎంత బాగా వచ్చిందో, హ్యాండ్ వర్క్ చేసినంత లుక్ అయితే వచ్చిందనమాట. అంటే మనం బీడ్స్ కుడితే ఎలా అయితే కుడతామో సేమ్ అలానే 3D అవుట్లైన్తో కొత్తగా అయితే డిజైన్ చేశాను. లాస్ట్లో ఆ పిక్చర్స్ అన్నీ యాడ్ చేశాను చూడండి. ఈ మీడియం గురించి షేడింగ్ గురించి మాట్లాడుతూ మనం ఎలిఫెంట్ డిజైన్ మొత్తం కూడా బాడీ మొత్తం షేడింగ్ అయితే చేసేసాము. అండ్ నెక్స్ట్ ఫేస్ పార్ట్కి వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ షేడ్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే సైడ్ ఫేస్ కదా, సో మనం ఫేసింగ్ బట్టి కూడా షేడ్ అనేది చేయాల్సి వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫేస్కి పై భాగం ఐ వరకు అయితే మనం
బ్లాక్ అనేది అప్లై చేసాము. తర్వాత మిగతా పార్ట్ మొత్తం కూడా కింద ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనం వైట్ కలర్ బ్లాక్ మిక్సింగ్ కలర్ అయితే ఒక ఎలిఫెంట్ కలర్ అయితే వచ్చింది. సో ఆ కలర్తో ఇలా అయితే షేడింగ్ అనేది చేసుకుంటున్నాము. ఐ అనేది ఫేస్కి మొత్తం షేడింగ్ చేసిన తర్వాతే మనం ఐ అనేది లాస్ట్లో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం అక్కడ ఐ అనేది వేసుకోవాలి. లేకపోతే క్లమ్జీగా అనిపించి ఐకి ఫేస్లో ఉన్న షేడింగ్కి మొత్తం మిక్స్ అయిపోయి ఐ అనేది ఎలివేట్ అవ్వదు. మనం ఏదైతే షేడింగ్ చేస్తున్నామో షేడింగ్ ఎప్పుడూ కూడా ఏదో జాయింట్ లాగా అయితే కనిపించకూడదు. సో అదే క్లియర్గా కనిపించేలాగా మనమైతే డిజైన్ చేస్తున్నాను. చూడండి, బ్రష్తో అలా అంటున్నప్పుడు మనం క్లమ్జీనెస్ అనేది పోతుందనమాట. అంటే జాయింట్ చేసినట్టుగా ఉండదు. 2 కలర్స్ జాయింట్ లాగా అయితే కనిపించకుండా మనం షేడింగ్ క్లియర్గా చేసుకోవాలి. బ్రష్ వాష్ చేసేసి తర్వాత నార్మల్ పెయింట్ లేకుండా ఆ బ్రష్ని తీసుకొచ్చి మనం ఫ్యాబ్రిక్ పైన మనం ఎక్కడైతే షేడ్ చేస్తున్నామో అక్కడ మనం రఫ్ చేస్తే కనుక క్లమ్జీగా లేకుండా క్లియర్గా కలిసిపోయి జాయింట్ లేకుండా మనకి కనిపిస్తుంది. చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట మనం చేసే పెయింటింగ్. తాంజో స్టైల్ అయినా నార్మల్ పెయింటింగ్ అయినా వేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ లేకుండా ఖాళీ లేకుండా మనం ఫ్యాబ్రిక్ పైన ఎక్కడైతే డిజైన్ అయితే వేసుకున్నామో అక్కడ మొత్తం కూడా ఫిల్ అయ్యేలాగా క్లారిటీగా నీట్గా ఫిల్ చేసుకొని షేడ్ చేసుకుంటే చాలా అందంగా అయితే వస్తుంది. ఐ దగ్గర ఎలివేట్ అవ్వాలి అని చెప్పి బాగా బ్లాక్ కలర్గా అక్కడ అనిపిస్తుంటే వైట్ అనేది వేసి నేను ఇలా అయితే షేడ్ అనేది కొంచెం లైట్గా చేస్తున్నాను. ఐ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. ఐ అనేది మనం బ్లాక్ కలర్తో వేస్తాం కాబట్టి మనం ఏ ప్లేస్లో అయితే ఐ డిజైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ షేడ్లో ఉంటే ఐ మనం బ్రైట్ కలర్తో వేస్తాం కాబట్టి చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ లుక్ వైజ్గా కూడా ఎలిఫెంట్ చాలా అందంగా వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ మీరే చూస్తారు కదా. లాస్ట్ వరకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నిదానంగా హాయిగా చూసి మీరు కూడా నేర్చుకొని ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది, టిప్స్ పనిచేసిందా లేదా. మనం చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా నాకన్నా కూడా ఇంకా బెటర్గా బాగా వేస్తారు. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఏ డిజైన్ అయినా సరే మనకి ప్రాక్టీస్ ఎక్కువ అయితే ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా వన్ టైంతోనే మనకి ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. చాలా వరకు ఇలా వీడియోస్ చూస్తే మాకు రావట్లేదు అనుకునే లాంటి వాళ్ళందరికీ కూడా మన దగ్గర అయితే క్లాసెస్ పెయింటింగ్ క్లాసెస్ అని జరుగుతున్నాయి. సో మమ్మల్ని డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా ఇస్తాము. మీకు నచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ చూసి మీకు నచ్చితే క్లాసెస్ జాయిన్ అయ్యి ఇంకా బాగా 45 డేస్లో మీరైతే ఈ పెయింటింగ్స్ మొత్తం కూడా నేర్చుకోవచ్చు. అండ్ అలానే మీరు ఇలాంటి కస్టమైజేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే ఎలిఫెంట్ డిజైన్ మొత్తం కూడా మనం ఎలిఫెంట్ కలర్స్తో షేడ్ అనేది చేసేసాము. సో ఇప్పుడు చూపిస్తున్నది మెటాలిక్ గోల్డ్ కలర్ అనేది మనం యూస్ చేస్తున్నాము. ఈ ఎలిఫెంట్ని కొంచెం డెకరేటివ్గా చేద్దాము. ఏంటి అంటే మనం రియల్ ఎలిఫెంట్స్ని చూస్తే కనుక అవి నార్మల్గానే ఉంటాయి. కాకపోతే కొంచెం ట్రెడిషనల్ లుక్లో మనం అలంకరణ అంటాం కదా, సో అలా ఆర్నమెంట్స్తో మనమైతే ఈ ఎలిఫెంట్ని గోల్డ్ మెటాలిక్ని యూస్ చేసి అందంగా అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో మనం ఎక్కడైతే గోల్డ్ ఎక్కువగా యూస్ చేస్తామో అది మొత్తం కూడా ఎలిఫెంట్ వీపి భాగంలో అయితే మనం గోల్డ్ అనేది ఇలా దుప్పటా లేస్గా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నాము. అది కాకుండా మనం ఎక్కడైతే గోల్డ్ అనేది ఫిల్ చేసామో 3D అవుట్లైన్ని కూడా దానిపైన డిజైన్ చేస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇలా వీడియోస్ చూసి ట్రై చేసే వాళ్ళు మనలో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియోని షేర్ చేసేయండి. ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పనా, మనకి త్వరలో 1000 సబ్స్క్రైబర్స్ అయితే రాబోతున్నారు. చాలా దగ్గరలో అంటే చాలా దగ్గరలో ఉన్నాము. ఇంతవరకు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అసలు మనం క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వీడియోస్ చేయడమే మానేసాను పూర్తిగా కూడా. ఎందుకు అంటే ఈ కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం, కస్టమైజేషన్స్ చేయడం, ఈ పెయింటింగ్స్ ఇవే సరిపోతున్నాయి. అసలు డిఐవై కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ అస్సలు చేయడం కుదరట్లేదు. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏమీ కూడా చేయడం అవ్వట్లేదు. ఆల్రెడీ లాస్ట్ అసలు ఈ ఛానల్ని స్టార్ట్ చేసిందే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం కోసం, కానీ మధ్యలో ఈ కస్టమైజేషన్స్ ఇవి పెయింటింగ్స్ ఇవన్నీ సరిపోతున్నాయి. ఇక నుంచి అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను.
చాలా వరకు ఒక 4, 5 ఇయర్స్ నుంచి కూడా నేను బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా మనం వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసి పెట్టాను. మీరు ఇంతవరకు చూడకపోతే మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్‌గా క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఆ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్స్ నచ్చితే గనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసిన బట్టలనైతే మనం ఎలా వాష్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మనం పెయింట్ వేసిన వారం రోజుల తర్వాత ఈ వాటర్‌లో డిప్ చేసి నార్మల్‌గా మన హ్యాండ్‌తోనే వాష్ అనేది చేయాలి. వాషింగ్ మిషన్‌లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసిన ఫ్యాబ్రిక్స్ ఏవి కూడా మనం వాషింగ్ మిషన్ ద్వారా మనమైతే వాటిని వాష్ చేసుకోకూడదు. మగ్గం వర్క్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయించుకున్న బ్లౌజెస్, డ్రెసెస్ మనం ఎలా అయితే హ్యాండ్ వాష్ చేస్తామో సేమ్ అలానే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసిన బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ, డ్రెసెస్ కానీ మనమైతే హ్యాండ్ వాషే చేసుకోవాలి. చాలా పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. మనం పెయింటింగ్ వేయించుకున్న ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్రష్‌తో కూడా ఎలాంటి టచ్ కూడా చేయకూడదు. అలా చేస్తే గనక పెయింటింగ్ అనేది పోతుంది. సో, మనం కస్టమైజేషన్ చేయించుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఈ ఫ్యాబ్రిక్స్‌ని మనం హ్యాండిల్ చేయాలి. ఇప్పటి వరకు మనం గోల్డ్ మెటాలిక్‌నైతే అప్లై చేసేసాము. మనకి ఎక్కడ కావాలో అక్కడ మొత్తం కూడా గోల్డ్ అనేది అప్లై చేసేసాము. అది డ్రై అయ్యేలోపు ఫేస్ డీటెయిలింగ్ అయితే చేద్దాము. ఐ అనేది సింగిల్ ఐయే కాబట్టి చాలా ఈజీగా మనం అనేది దాన్ని డ్రా చేయొచ్చు. ఫస్ట్ అయితే నార్మల్‌గా మనం వాటర్‌లో డిప్ చేసిన బ్రష్‌ని పెయింట్ లేకుండా దానిపైన అయితే నేను జస్ట్ అలా వేసుకుంటున్నాను. తర్వాత బ్లాక్ పెయింట్, వైట్ పెయింట్ తీసుకొని ఇలా ఐ అనేది డ్రా చేస్తున్నాననమాట. సో, మీకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఒకటి వేశాను కదా! ఆ షేడ్ అనేది వైట్‌తో అనేది షేడ్ చేశాను. అది మీకు వీడియోలో చూపించలేకపోయాను. అంటే క్యాప్చర్ చేయలేదు. క్లాస్ తీసుకునేటప్పుడు కదా! కొంచెం మిస్ అయింది. 3D అవుట్‌లైన్ యూజ్ చేయకముందు ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇలా ఉంది. ఇవి యూజ్ చేసిన తర్వాత ఇలా అయితే హైలైట్ చేశాము. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ తాంజో స్టైల్‌లో ఎలిఫెంట్ డిజైన్ అయితే చూసారు కదా! మనం దీనికే లోటస్ డిజైన్ అనేది యాడ్ చేశానని ఫస్ట్‌లోనే చెప్పాను కదా! సో, అదైతే మేకింగ్ వీడియో అనేది తీయలేకపోయాను. అంటే అప్పుడు నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉందని చెప్పాను కదా! సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదనమాట. నేను వేసుకుని కూడా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ లోటస్ డిజైన్‌కి మనం డాట్స్, లైన్స్ పెట్టి హైలైట్ చేసాము. చాలా అంటే చాలా ఈ లోటస్ డిజైన్‌కి మనం యూజ్ చేసిన కలర్స్ మెరూన్ అండ్ వైట్ షేడ్ అయితే చేసాము. అండ్ 3D అవుట్‌లైన్ యూజ్ చేసి లోటస్ డిజైన్ అయితే చాలా హైలైట్ చేసాము. ఎంత బాగుందో కదా! ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే వాట్సాప్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌కి డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.